ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఏ టైంలో చూస్తుంటే ఆ విషయం అయితే తీసుకోండి. అండ్ దెన్ వెల్కమ్ టు వీడియో నెంబర్ 164. ఈరోజు వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియో దానికి సీక్వెన్స్ గాయస్. మనం యాడ్సెన్స్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అయితే తీసుకొని వస్తున్నాం. అది వీడియో రూపంలో, అది మన సబ్స్క్రైబర్స్ కోసం. కాబట్టి ఇది సెకండ్ వీడియో. ప్రీవియస్ వీడియో కూడా మీరు మిస్ అయినట్లయితే ఒకసారి అయితే చూడండి. యాడ్సెన్స్ అప్రూవ్ అవ్వక ముందు ఏంటంటే ప్రాబ్లం అనే దానికి సొల్యూషన్ అయితే చెప్పాము. ఈ వీడియో ఏంటంటే యాడ్సెన్స్ అనేది అప్రూవ్ అయిపోయిన తర్వాత మనకి ఒక ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. ఆ ప్రాబ్లం అనేది ఏంటంటే చాలా పీపుల్కి తెలియదు. వచ్చిన తర్వాత ఏంటంటే మనకి యాడ్స్ అనేవి ఆగిపోతాయి, రెవెన్యూ అనేది ఆగిపోతుంది. కాబట్టి దానికన్నా ముందే మనం తెలుసుకుంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం దానికి ఏంటంటే మనం ముందే సొల్యూషన్ అనేది తెలుసుకున్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఆ ప్రాబ్లం అనేది రాకుండా అయితే చూసుకుంటాం. ఆ ప్రాబ్లం ఏంటి అంటే యాడ్స్ లిమిటెడ్. ఓకేనా? యాడ్స్ లిమిటెడ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీకు మేజర్గా 2 ఇష్యూస్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది. ఓకేనా? ఆ 2 ఇష్యూస్ ఏంటి అనేది ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఆ 2 ఇష్యూస్ అనేది రాకుండా ఉండడానికి మనము ఏం చెయ్యాలి అనేసి కూడా డిస్కస్ అయితే చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే లో క్వాలిటీ ట్రాఫిక్ అనేది రావడం వల్ల ఏంటంటే మీకు గూగుల్ యాడ్సెన్స్లో అకౌంట్లో యాడ్స్ లిమిటెడ్ అనేది పడుతుంది. దీనికన్నా ముందు ఏంటంటే ఒక చిన్న థియరీ అయితే చెప్తాను, వినండి. చాలా అంటే చాలా యూజ్ఫుల్ అవుతుందండి. ఓకేనా? గూగుల్ యాడ్సెన్స్ అనేది ఏంటంటే గూగుల్ యాడ్స్ని ప్లేస్ చేయడానికి చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా అయితే ఎకో సిస్టమ్ అయితే ప్రిపేర్ చేసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే 3 పీపుల్ అయితే ఉంటారు. ఫస్ట్ వన్ ఏంటంటే అడ్వర్టైజర్స్, సెకండ్ వన్ ఏంటంటే పబ్లిషర్స్, థర్డ్ వన్ ఏంటంటే వ్యూవర్స్. ఓకేనా? 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఓకేనా? అడ్వర్టైజర్స్ ఏం చేస్తారంటే గూగుల్ యాడ్స్లో యాడ్స్ రన్ చేసి ఆ యాడ్స్ని ఎవరైతే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవ్ అయింటారో దాంట్లో డిస్ప్లే అవ్వడానికి వీళ్ళు ఛాన్స్ ఇస్తారు. అక్కడ అడ్వర్టైజర్ ఉంటారు, అలానే యాడ్సెన్స్ దాంట్లో ఏంటంటే పబ్లిషర్ ఉంటారు, ఫైనల్గా ఏంటంటే వ్యూవర్ ఉంటారు. ఆ వ్యూవర్ రావడం వల్ల ఏమవుతుందంటే గూగుల్ యాడ్స్కి మనీ వస్తుంది, అలానే ఏంటంటే పబ్లిషర్కి మనీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అడ్వర్టైజర్కి మనీ ఎలా వస్తుంది? ఎప్పుడైతే ఈ పర్టికులర్ వ్యూవరు ఆ యాడ్ని చూస్తాడో అప్పుడేంటంటే దానికి బ్రాండ్ అవేర్నెస్ పెరిగినప్పుడు ఈ కంపెనీకి పేరు వస్తుంది. అలానే ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఇంట్రెస్ట్ ఉండి తన వెబ్సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్చేస్ చేస్తే ఆ అడ్వర్టైజర్కి మనీ వస్తుంది. కాబట్టి ఇలా అంతా జరుగుతుంది. ఎప్పుడైతే మనము ఇదంతా నేను మీకెందుకు చెప్తున్నానంటే చెప్తాను, ఒక్క నిమిషం వినండి. మీ యాడ్స్ అనేది ఏంటంటే మీ వెబ్సైట్లో ప్లేస్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ప్లేస్ అయినప్పుడు మీరు ట్రాఫిక్ అనేది ఏంటంటే ఒక కంటెంట్ తీసుంటారండి. ఒక కంటెంట్ తీసినప్పుడు మీరు వాట్సాప్లో, ఓకేనా, అలానే టెలిగ్రామ్స్లో ఇలా షేర్ చేసినప్పుడు ఏదైతే మీ కంటెంట్ రాసుంటారో మీరు ఇలా ట్రాఫిక్ అనేది తెప్పించుకోవడం వల్ల దాన్ని గూగుల్ ఏం కన్సిడర్ చేస్తుంది అంటే లో క్వాలిటీ ట్రాఫిక్ అని అయితే కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే మీ పర్టికులర్ ట్రాఫిక్ అనేది సెర్చ్ ఇంజిన్స్ నుంచి ఎక్కువ తెచ్చుకోవడం వల్ల ఈ పర్టికులర్ ప్రాబ్లం నుంచి సార్ట్ అవుట్ అయితే చేసుకోవచ్చు. గాయస్, అలా అనేసి ఏంటంటే వాట్సాప్లో షేర్ చేయకూడదా, టెలిగ్రామ్లో షేర్ చేయకూడదా, ఫేస్బుక్లో షేర్ చేయకూడదా అనేసి ఒక క్వశ్చన్ అయితే మీ మైండ్లో ఉంటుంది. డెఫినెట్గా షేర్ చేయొచ్చు అండి, అక్కడ నుంచి కూడా మీకు ట్రాఫిక్ అనేది రావచ్చు. ఎవ్రీ టైం చేయడం వల్ల ఏంటంటే దాన్ని లో క్వాలిటీ ట్రాఫిక్ కింద కన్సిడర్ అయితే చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఏంటంటే మోర్ ట్రాఫిక్ అనేది సెర్చ్ ఇంజిన్స్ నుండి తెచ్చుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక 100 ట్రాఫిక్ వస్తుంది, 50 అనేది ఓకేనా సెర్చ్ ఇంజిన్స్ నుంచి వచ్చి ఒక 50 అనేది అదర్ సోషల్ ఛానల్స్ నుంచి, టెలిగ్రామ్ నుంచి, వాట్సాప్ నుంచి వస్తే ఓకే ఫైన్. కానీ 100 వస్తున్న ట్రాఫిక్ 100 సోషల్ ఛానల్స్ నుంచి వస్తే అలాంటప్పుడు ఏంటంటే మీకు ఈ పర్టికులర్ ఇష్యూ అనేది ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేది ఎలా వస్తుంది అంటే ఇంతకుముందే ఫస్ట్ దాంట్లో మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైతే మీరు సేమ్ ఒక వాట్సాప్ ఉంది అనుకోండి గ్రూప్, ఆ వాట్సాప్ గ్రూప్ పీపుల్ ఏంటంటే సేమ్ అదే లొకేషన్లో ఉంటారు, సేమ్ అదే ఐపీ అడ్రస్లో ఉంటారు, సేమ్ అదే మొబైల్, సేమ్ అదే జీమెయిల్ యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఒక పోస్ట్ చేశారు ఈరోజు పోస్ట్ చేసినప్పుడు ఏంటంటే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు, మీ పర్టికులర్ వెబ్సైట్కి వస్తారు, యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే ఫైన్. నెక్స్ట్ డే ఇంకొక పోస్ట్ చేసినప్పుడు సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారు. అలాంటప్పుడు ఏంటంటే ఆ ఐపీ అడ్రస్ సేమ్ అనేది ఉంటుంది. సేమ్ ఐపీ అడ్రస్తో సేమ్ జీమెయిల్తో ఒకే పర్సన్ ఏంటంటే మీ వెబ్సైట్కి వస్తూనే ఉన్నాడు అనుకోండి, గూగుల్ ఏం కన్సిడర్ చేస్తుంది అంటే
మీకు ఇన్వాలిడ్ ట్రాఫిక్ అనేసి ఏంటంటే కన్సిడర్ చేస్తుంది. ఇలాంటి వాటికి ఏంటంటే మీకు యాడ్సెన్స్ అనేది ఏంటంటే సస్పెండ్ అవ్వదు, కానీ ఏంటంటే యాడ్స్ లిమిట్ అయితే అవుతుంది. ఈ యాడ్స్ లిమిట్ అవ్వడం వల్ల మీరు 30 days వరకు ఏంటంటే మీ రెవెన్యూ అనేది లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు మోర్ ట్రాఫిక్ అనేది సెర్చ్ నుంచి తెచ్చుకొని అలానే ఏంటంటే సోషల్ ఛానల్స్ నుంచి తెచ్చుకోండి, సేఫ్గా అయితే ఉంటారు. ఓకే, ఇప్పుడు వన్స్ యాడ్స్ లిమిట్ వచ్చిన తర్వాత దానికి ఎన్ని డేస్ పడుతుంది గాయస్? గూగులే మనకేంటంటే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. 30 days అయినా పట్టచ్చు, దానికన్నా ఎక్కువ టైం అయినా పట్టచ్చు. ఓకేనా? 30 days ఎవరికి పడుతుంది, దానికన్నా ఎక్కువ టైం ఎవరికి పడుతుంది అనేసి ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. అలానే నేను ఏదైతే రీసెర్చ్ చేశానో అది మీతో షేర్ చేసుకుంటాను. 30 days అనేది ఏంటంటే దానికన్నా తక్కువలోనే అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ యాడ్స్ అనేది డిస్ప్లే అవ్వచ్చు. అది ఎలాంటి సందర్భాల్లో అంటే మీరు ఎప్పుడైతే మీ ట్రాఫిక్ అనేది సేమ్ ప్రీవియస్ లాగా సోషల్ ఛానల్స్ నుంచి కాకుండా సెర్చ్ నుంచి తెప్పించుకుంటారో, ఓకేనా, సెర్చ్ నుంచి తెప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఓకేనా, అలాంటి ట్రాఫిక్ అనేది మీ దానికి వస్తూ ఉంటుందో అప్పుడు మళ్ళీ గూగుల్ కన్సిడర్ చేసి మీకు యాడ్స్ అనేటివి 30 days కన్నా తక్కువ టైంలోనే యాడ్స్ అనేటివి డిస్ప్లే అయితే చేస్తుంది. ఓకేనా? కాబట్టి 30 days కన్నా తక్కువ రావాలి అంటే ట్రాఫిక్ని అయితే ఎలా తెచ్చుకొని యాడ్స్ లిమిట్ని అయితే రిమూవ్ అయితే చేసుకోండి. ఓకేనా? మీరు కనుక అలా చేయకపోతే మీకు 30 days కన్నా ప్లస్ టైం పట్టడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. యాడ్స్ లిమిట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే సేమ్ అలానే టెలిగ్రామ్ గ్రూప్స్లో, అలానే వాట్సాప్ ఛానల్స్లో, అలానే ఫేస్బుక్ గ్రూప్స్లో అయితే షేర్ అయితే చేస్తూ ఉండకండి. మీ యాడ్స్ లిమిట్ అనేది ఏంటంటే మళ్ళీ రిమూవ్ అయితే అవ్వదు. కాబట్టి ఏంటంటే ఈ 2 థింగ్స్ని అయితే జాగ్రత్త అయితే తీసుకోండి. ఓకేనా? డెఫినెట్గా మీకు యాడ్స్ అనేది మళ్ళీ మీ వెబ్సైట్లో అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఓకేనా? ఈ పర్టికులర్ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసింది అని అయితే అనుకుంటున్నాను. డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు కూడా అలానే అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో అనేది మీకు ఎలా యూజ్ఫుల్ అయ్యిందో. అలానే ఏంటంటే నెక్స్ట్ మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనేంటంటే ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ముందుకి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.